నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? సో, ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిజల్ట్స్ వచ్చాయి. ఒకసారి వీడియో చేసి పెట్టరా అనేసి. ఆ వీడియో గురించి ఆ ఫుల్ డీటెయిల్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గూగుల్‌లోకి వెళ్ళి ఇండియన్ పోస్ట్ జీడీఎస్ రిజల్ట్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్ అనేది వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో, పైకి స్క్రోల్ చేస్తే వాళ్ళు అక్కడ కింద 2 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారండి. అది మీతో క్లియర్‌గా చెప్తాను చూడండి. వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఎలాంటి డబ్బులు అడగరంటండి. కేవలం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఒక ఎస్ఎంఎస్ అనేది అయితే వస్తుందంట. సో, ఫోన్ కాల్స్‌కి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే. ఓకేనా? ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ అని ఉంది కదా, చూసారు కదా, అక్కడ ప్లస్ సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. సో, మనం ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అడుగుతుంది. డౌన్లోడ్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది వస్తుంది. ఇది 33 పేజెస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు మీ రిజిస్టర్ నెంబర్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది. సో, మీరు ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ నేను రెడ్ కలర్ బాక్స్ అయితే గీసాను కదా, సో మీరు ఆ లైన్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ డివిజన్లో పెట్టుకున్నారు? రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం ఇలా మీరు ఏ డివిజన్లో అయితే పెట్టుకున్నారో ఆ డివిజన్లో అయితే వస్తుంది. మీరు చూసుకోండి. ఓకేనా? అలాగే 100 అని ఉంది చూసారా, అది మీ మార్క్స్. అలాగే ఈ పక్కన ఉన్నది క్యాస్ట్, ఆ పక్కన ఉన్న మీ డివిజన్ నేమ్స్ అవి. ఓకేనా? మీరు సెలెక్ట్ అయితే ఒకవేళ అందులో మీ రిజిస్టర్ నెంబర్ ఉంటే మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి? ఆధార్ కార్డు, మీ ఫొటోసు, క్యాస్ట్ సర్టిఫికేటు, మెడికల్ సర్టిఫికేటు, 10th మార్క్ లిస్టు, మీరు అప్లై చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ నెంబరు, అలాగే మీకు కంప్యూటర్ వస్తే కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్లు కూడా పట్టుకు వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.